హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను వినిపించబోయే కథ ఈ కాలం పిల్లలు. కథ రచయిత్రి శ్రీపతి లలిత గారు. నేను సునీత. వెల్కమ్ టు తెలుగు కథాలోకం 2. మీ అబ్బాయి కోడలు వేరే వెళ్తున్నారటగా? అంతేలేమ్మా, ఈ కాలం పిల్లలు 4 నెలలు అత్తమామలతో ఉండేటప్పటికీ ఓర్పు అయిపోతుంది. ఆపకుండా మాట్లాడుతున్న పక్కింటి అన్నపూర్ణమ్మ గారి గొంతు విని లోపలికి వెళ్ళేది. గుమ్మం దగ్గర ఆగింది లహరి, అత్తగారు సమాధానం విందామని. మా పిల్లలు అలాంటి వాళ్ళు కాదు. కొత్త ఇల్లు అద్దెకి ఇవ్వటం ఇష్టం లేక వెళ్తున్నారు. రేపు ఏ పిల్లో పుడితే ఇక్కడికే వస్తారు కదా, నేనేగా వాళ్ళని చూడాలి. అత్తగారి మాటలు విని ఆశ్చర్యంతో తూలి పడబోయింది లహరి. ఇంట్లో ఏమాత్రం ఛాన్స్ దొరికినా ఏదో ఒకటనే అత్తగారు పక్కింటి ఆవిడతో తన గురించి చెడ్డగా చెప్పలేదు అంటే అమ్మ అన్నట్టు ఆవిడ చెడ్డది కాదు. కోడలు ఎంపిక కొడుకే చేసుకోవటం తట్టుకోలేకన్నమాట. నేనైతే ఇంకా మంచి కోడల్ని తెచ్చేదాన్ని అన్నట్టు ప్రవర్తిస్తోంది, కానీ తనని చెడ్డ చేయటం లేదు. అందుకే మంచిదే అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. పక్కన ఆంటీని బాగున్నారా అని పలకరించేసరికి ఆవిడ ఒక నవ్వు నవ్వి మళ్ళీ వస్తాను అమ్మగారు అంటూ వెళ్ళిపోయింది. ఉమా భాస్కర్లకు ఒక్కడే కొడుకు విక్రమ్. ఈ కాలపు పిల్లలందరిలాగే అతను కూడా హైదరాబాద్లో ఒక పెద్ద కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్. పెళ్లి విషయానికి వచ్చేసరికి తనతో పనిచేస్తున్న లహరిని చేసుకుంటానని చెప్పాడు. ఎక్కడా అడ్డం చెప్పేందుకు కారణాలు లేకపోవటం వల్ల ఇరువైపుల వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఆవిడకు సరిగ్గా పెళ్లికి ముందే చెప్పాడని, కొడుకు మీద తన ప్రమేయం లేకుండా కోడలిగా వచ్చిందని లహరి మీద చిన్న అలక ఉంది ఉమకి. అది అప్పుడప్పుడు కొడుకు లేనప్పుడు బయట పెట్టేది. లహరి ఎంత కలుద్దామని ప్రయత్నించినా చిన్న అడ్డుగోడ పెట్టింది ఇద్దరి మధ్య. ఉమ ఒక ఫక్తు మధ్యతరగతి గృహిణి. భర్త కొడుకు తన గుప్పెట్లో ఉండాలనుకునే రకం. అలాగని చెడ్డది కాదు. అందరికీ మా అబ్బాయి నా జవదాటడు, నా మాట వింటాడు అని గొప్పగా చెప్పుకుందామనుకునే మహిళ. లహరికి అత్తగారు అలా ముభావంగా ఉండటం, కల్పించుకుని పనిచేద్దామన్నా చెయ్యనివ్వకపోవటం, మళ్ళీ ఇంట్లో పనంతా తాను ఒక్కతే చేస్తున్నాననటం కొంచెం ఇబ్బంది కలిగించాయి. ఉమతత్వం వేరు. ముందు నుంచి తనని కాకుండా వేరే ఎవరినైనా వంట బాగా చేస్తారని, ఇల్లు చక్కగా పెట్టుకుంటారని ఇంట్లో వాళ్ళు పొగిడితే తట్టుకోలేకపోయేది. అందుకే లహరిని ఏమీ చెయ్యనిచ్చేది కాదు. మళ్ళీ అందరి ముందు ఆఫీసులో అలసిపోయి వస్తుంది, ఇంట్లో ఏం పని చెప్తాం పాపం అనేది. చూసేవాళ్లకు ఈవిడెంత మంచిదో అనిపించేలా. ఈ సంగతి లహరి తల్లి విజయ్కి బాగా అర్థమైంది. ఎంతైనా ఆవిడ ఒక తల్లే కదా. లహరి కోసం వాళ్ళు కొన్న ఫ్లాట్ సరిగ్గా అప్పుడే రెడీ అవటం, అది వీళ్ళ ఆఫీస్కి దగ్గరగా ఉండటం ఇంకా కలిసొచ్చింది. కొంతకాలం వీళ్ళిద్దరూ ఆ ఫ్లాట్లో ఉండి అప్పుడప్పుడు వచ్చి కలుస్తూ ఉంటే మంచిదని సలహా చెప్పింది ఆవిడే. ఒక రకంగా అందరికీ ఆ ప్రతిపాదన నచ్చి లహరి విక్రమ్ కొత్త ఫ్లాట్ గృహప్రవేశం చేసుకున్నారు. ఆ రోజు కొడుకు కోడలు కొన్న 10,000 పట్టుచీర కట్టుకుని మురిసిపోతూ అందరికీ 1-2 సార్లు చెప్పుకు తిరిగింది ఉమా. ఉమా భాస్కర్ల ఇంటికి విక్రమ్ ఇంటికి ఫ్లాట్కి 1 గంట దూరం మాత్రమే. అందుకని ఫ్లాట్కి మారిన శని ఆదివారాలు పండుగ రోజుల్లో పిల్లలు ఇటు అటు ఉమ దగ్గరకో లహరి పుట్టింటికి వెళ్ళటమో తమకు కావాల్సినవి చేయించుకొని తినటం, వాళ్లతో గడపటంతో పెద్ద దూరంగా ఉంటున్న భావం ఎవ్వరికీ రాలేదు. ఉమ చదువుకున్నదే కానీ కొన్ని విషయాలు తెలుసుకోవటంలో అలసత్వం చేసేది. ముఖ్యంగా బ్యాంకుకి వెళ్ళటం, గూగుల్ పే చేయటం, ఏటీఎం వాడటం నేర్చుకోలేదు. తన క్రెడిట్ కార్డు ఇప్పించినా ఎప్పుడూ వాడేది కాదు. పిన్ మర్చిపోతే ఎలా, ఎవరైనా చూసి వాడేస్తే ఎలా, ఇలాంటి అనుమానాలు చాలా ఎక్కువగా ఉండేవి ఆవిడకు. విక్రమ్ వచ్చినప్పుడల్లా చెప్పేవాడు, మీరు పెద్దవాళ్ళు అయ్యారు కనుక మీ హెల్త్ కార్డు గురించి, ఎమర్జెన్సీ నెంబర్ల గురించి తెలుసుకోవటం మంచిది అని. నాకెందుకురా బాబు ఇవన్నీ, మీరున్నారు కదా,
అని పట్టించుకునేది కాదు ఆవిడ. గృహప్రవేశం తర్వాత విక్రమ్ ఇంటికి వెళ్ళి కొన్ని రోజులు ఉందామని భాస్కర్ సరదా పడ్డా, పనికి వంటకి మనిషిని పెట్టాం, మీరు వస్తే అంతా రెస్టే అని లహరి విక్రమ్ ఎంత చెప్పినా ఒక్కసారి మాత్రమే వెళ్ళింది ఆవిడ. అక్కడ నాకు తోచదు, వాళ్ళ ఆఫీస్కి వెళ్తే మనం ఏం చేయాలి, అక్కడ ఆ వంట మనిషి చేసింది నాకు నచ్చదంటూ వెళ్ళేది కాదు ఆవిడ. ఇద్దరు మనుషులకి వంట మనిషి ఏంటి, పాలు లేని కాఫీలు, ఉప్పు కారం నూనె లేని వంటలు, రొట్టెల సలాడ్లు, మొలకలు, వీటితో కడుపు నిండుద్దా? లహరి హాయిగా ఏ పంజాబీ డ్రెస్సో చీర కాకుండా ఏమిటా ప్యాంటు షర్టు, ఇంట్లో ఉన్నప్పుడు కూడా మగవాళ్ళలా పైజమాలేంటి అని భాస్కర్ దగ్గర సణుగుతూనే ఉండేది. ప్లాట్కి వెళ్ళిన 4 నెలల్లో లహరి కారు కొనుక్కొని ఆఫీసు కారులో వెళ్ళేది. చక్కగా బంగారము వజ్రాలు కొనుక్కోకుండా డబ్బులన్నీ వృధా చేస్తున్నారని ఉమ బాధపడేది. అప్పటికి ఊరుకోక లహరి తల్లితో అంటే ఆవిడ కూడా, ఏం చెప్పమంటారు వదిన గారు, ఈ కాలం పిల్లలు మన చెప్పేది వినరు, వాళ్ళు అనుకున్నది చేయటమే అనేసరికి ఊరుకుంది. భాస్కర్ మాత్రం, వాళ్ళు చిన్నపిల్లలు కారు, మనకంటే లోకం బాగా తెలుసు, వాళ్ళ సంపాదన వాళ్ళ ఇష్టం, నువ్వు అనవసరంగా కల్పించుకుని ఏదైనా అంటే నువ్వు చెడ్డవటం తప్ప వేరే ఉండదు అంటూ ఉండేవాడు. రోజులలా గడుస్తున్నాయి. అందరూ ఎవరి పనుల్లో వాళ్ళు మునిగిపోయారు. సంక్రాంతి దగ్గరికి వస్తుంది. ఆ రోజు కొడుకు కోడలు పండగకి వస్తారని ఉమ్మ ఏవేవో పిండి వంటలు చేయటంలో మునిగిపోయింది. హాల్లో టీవీ చూస్తున్నాడు భాస్కర్. ఉన్నట్టుండి దడేల్ని శబ్దం వినిపించి ఉమ హాల్లోకి చూసింది. ఏమైందండి అంటూ. భాస్కర్ గుడ్లు తేలేసి నోరు తెచ్చుకుని కింద పడిపోయి ఉన్నాడు. అతన్ని అలా చూసిన ఉమ్మకి గుండె ఆగినంత పని అయిపోయింది. ఏంటండి అంటూ కదిపినా కదలిక లేదు. అతను 2 రోజుల నుంచి తలనొప్పిగా ఉందనటం, అన్నం తినబుద్ధి కాదనటం గుర్తొచ్చింది ఆమెకు. పక్క వాళ్ళు ఎదురు వాళ్ళు పండగ కూరెళ్ళారు. గబగబా విక్రమ్కి ఫోన్ చేసేసింది ఆవిడ. అది అవుట్ ఆఫ్ కవరేజ్ అని వచ్చింది. వెంటనే లహరికి ఫోన్ చేసింది. లహరి ఫోన్ ఎత్తి హలో అనగానే ఆయన పడిపోయారంటూ గట్టిగా ఎడ్చేసింది. ఒక్క నిమిషం లహరికి ఏమీ అర్థం కాలేదు. వెంటనే తేరుకుని, కంగారు పడకండి అత్తయ్య, కదిపి చూడండి అన్న లహరితో, లేదమ్మా కదలటం లేదు, నాకు భయంగా ఉంది, ఏం చేయను, విక్రమ్ ఫోన్ కలవట్లేదు ఏడుస్తూనే అంది. అత్తయ్య, విక్రమ్ ఆఫీస్ పని మీద నిన్న బెంగళూరు వెళ్ళాడు, ఇప్పుడు వెనక్కి వస్తున్నాడు, నేను అంబులెన్స్కి ఫోన్ చేస్తాను, మీరు దగ్గరగా ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్ళండి అంటూ ఆసుపత్రి పేరు చెప్పింది. నేను ఒక్కదాన్నే వెళ్ళలేను అంటున్న ఉమ్మతో, నేను మళ్ళీ ఫోన్ చేస్తాను, ఈలోగా మీరు మెడికల్ కార్డ్స్ ఎక్కడున్నాయో తెలిస్తే తీసి పెట్టుకోండి అని ఫోన్ పెట్టేసింది. అవసరం వస్తుంది అనుకున్నాడో ఏమో, ముందు రోజే భాస్కర్ కార్డు తీసి చూపించాడు. అవి తీసుకుని స్టవ్ ఆపేసి బ్యాగు కొంత డబ్బు తీసుకుని వచ్చేలోగా ఎవరో పిలిచారు. చూస్తే తన ఇంట్లో పనిచేసే లక్ష్మి భర్త రాజు. అతను ఆటో నడుపుతాడు. చిన్నమ్మ ఫోన్ చేశారు, సార్కు బాగోలేదట కదా అనేలోగా అంబులెన్స్ వచ్చింది. ఇంతలో రాజు ఫోన్ మోగటం, అమ్మా సరేనమ్మా అనటం చూసి లహరి ఫోన్ అనుకుంది ఉమ. యాంత్రికంగా భాస్కర్ని అంబులెన్స్లోకి ఎక్కించాక తను కూడా ఎక్కింది. రాజు ఇంటికి తాళం వేసి వెనక ఆటోలో వచ్చాడు. అంబులెన్స్లోనే వాళ్ళు వైద్యం మొదలెట్టారు. బీపీ చూడటం, ఆక్సిజన్ పెట్టడం లాంటి ఫోన్లో చెప్తున్నారు. ఆసుపత్రికి వెళ్ళి అతన్ని దించడానికి మనుషులు రాగానే రాజు వాళ్ళకి ఏదో చెప్పాడు. వెంటనే ఒక డాక్టర్ పరిగెత్తుకొచ్చి పరుగు పరుగున లోపలికి తీసుకెళ్ళి వైద్యం మొదలుపెట్టారు. ఉమ్మని బయటే ఉండమన్నారు. సమయం ఎంత గడిచిందో తెలియదు కానీ లహరి రావటం చూసి తను లేచి, అమ్మా మామయ్య అంటూ లహరి చేయి గట్టిగా పట్టుకుంది. ఏమీ కాదత్తయ్య, భయపడకండి, విక్రమ్ కూడా వచ్చేస్తున్నాడు, ఇక్కడ చూస్తున్న పెద్ద డాక్టర్ గారి అబ్బాయి నా స్నేహితుడు, తను ఇప్పటికే ఫోన్ చేసి ఆయనతో మాట్లాడాడు అంటూ ఉండగానే ఆ డాక్టర్ గారు బయటకు వచ్చారు. అంకుల్ ఎలా ఉంది మామయ్యకు అని అడిగింది. బీపీ సడన్గా ఎక్కువై మైల్డ్ స్ట్రోక్ వచ్చింది,
అదృష్టం కొద్దీ మీరు వెంటనే వచ్చారు. నువ్వు ఫోన్లో చెప్పిన దానికి తగ్గట్టుగా నేను ఇంజెక్షన్ కూడా వెంటనే ఇప్పించాను. దాంతో ఆయన అవయవాలకు ఇబ్బంది ఉండదు. కొంతకాలం మందులు, పూర్తి విశ్రాంతి కావాలి. ఇక్కడ 4 రోజులు ఉంచి పంపిస్తాం. ఇప్పుడు ఐసీయూకి పంపి రేపు ఎల్లుండో రూమ్కి మారుస్తాం చెప్తుంటే పక్కన ఉమ కూడా వింటోంది. మా అత్తయ్య అని లహరి చెప్తే ఆయన ఉమని చూసి, ఏమీ పర్వాలేదమ్మా, గండం గడిచింది, మీరు కంగారు పడి బీపీ పెంచుకోకండి, ఒకసారి చూశాక ఇంటికి వెళ్ళి రెస్ట్ తీసుకుని రేపు రండి అనునయంగా అంటూ ఉంటే ఉమ కళ్ళ నీళ్లతో నమస్కారం చేసింది. ఇంతలో విక్రమ్ కూడా వచ్చాడు. కొడుకును చూసేసరికి దుఃఖం ఆపుకోలేకపోయింది ఉమ. విక్కీ అంటూ కొడుకును పట్టుకుని ఏడ్చేసింది ఆమె. ఏం భయం లేదమ్మా అంటూ తల్లిని ఓదార్చాడు. కానీ అతని కళ్ళల్లో కూడా నీళ్ళు వచ్చాయి. లహరి ఓదార్పుగా అతని భుజం మీద చేయి వేసింది. ఇంతలో నర్సు వచ్చి, ఒక్కొక్కరుగా వెళ్ళి ఆయనను చూడండి, మళ్ళీ రేపు ఉదయం దాకా మేము రానివ్వం అని చెప్తే ఉమ లోపలికి వెళ్ళింది. ముక్కుకి నోటికి పైపులు పెట్టి బలహీనంగా ఉన్న భర్తను చూసి ఏడుపొచ్చినా, నువ్వు నాన్నను చూసి ఏడవద్దు, అంతా బాగుందని చెప్పు అన్న కొడుకు మాట గుర్తొచ్చి నెమ్మదిగా ఆయన చేయి నొక్కి, ఇంకో 2 రోజులు అంతే, మనం ఇంటికి వెళ్ళిపోతాం, అంతా బాగుందన్నారు డాక్టర్ అని చెప్పింది. బయటకు వచ్చేసరికి లహరి తల్లి తండ్రి వచ్చారు. ఐసీయూ దగ్గర ఎవరినీ ఉండనివ్వటం లేదు. అయినా విక్రమ్ వాళ్ళ మామగారు కొంచెం సేపు ఉంటానంటే లహరి ఉమ, లహరి తల్లి, లహరి కారులో వాళ్ళ ఇంటికి బయలుదేరారు. ఇంటికి వెళ్ళేసరికి లహరి వాళ్ళ పనమ్మాయి స్వరూప ఇంట్లో ఉంది. వెళ్ళగానే వీరికి వేడిగా టీ పెట్టించింది. గీజర్ వేశానంటే ఉమా, లహరి స్నానం చేసి వచ్చేసారు. వీళ్ళు వచ్చేసరికి డైనింగ్ టేబుల్ మీద పళ్ళాలు, గ్లాసులు అన్నీ అమర్చింది భోజనానికి. అన్నం, కూర, పచ్చడి, సాంబార్, పెరుగు పెట్టి వీళ్ళకి వడ్డిస్తానంటే లహరి, వెళ్ళిపో స్వరూప, రేపు త్వరగా వస్తే అత్తయ్య ఆసుపత్రికి వెళ్ళేలోగా టిఫిన్ తిని వెళ్తారా అంది. సరేనమ్మా, పెద్దసారి ఎలా ఉన్నారు అని అడిగింది స్వరూప. బాగున్నారు, నువ్వు ఆటోలో వెళ్తావా, డబ్బులున్నాయా ఇవ్వనా అని లహరి అడిగితే, వద్దమ్మా ఉన్నాయి, అయినా ఫోన్ చేస్తే మా ఆయన 10 నిమిషాల్లో వచ్చేస్తాడు అని వెళ్ళిపోయింది ఆమె. మనం ఆసుపత్రిలో ఉన్నాం కదా, ఈ అమ్మాయి వంట ఎలా చేసింది అడిగింది ఉమ. ఒక తాళం చెవి ఆ అమ్మాయి దగ్గర ఉంటుంది, ఎప్పుడైనా ఇలా అవసరం పడితే తను వచ్చి అన్ని పనులు చేస్తుంది అన్న లహరితో, పర్వాలేదా, ఇంట్లో డబ్బులు అవి ఉంటాయిగా అంది ఉమ. లేదత్తయ్య, మేం క్యాష్ ఎక్కువ పెట్టాం, అన్నీ ఫోన్పేలోనే, ఇంట్లో బంగారం కూడా ఉంచను, ఇంకేం తీసుకుంటుంది, హాల్లోనూ మెయిన్ డోర్ దగ్గర కెమెరాలు ఉంటాయి, అయినా వాళ్ళకి ఈ పనులు దొరకాలంటే నిజాయితీగా ఉండాలి అంది లహరి. విక్రమ్ నాన్న వచ్చి భోంచేస్తారు, మీరు మళ్ళీ పొద్దున్నే ఆసుపత్రికి వెళ్ళాలి, ఇప్పుడు పడుకోండి అని లహరి చెప్తే రూమ్లోకి వచ్చి పడుకున్న ఉమ మనసులో రకరకాల ఆలోచనలు మెదిలాయి. తను వీళ్ళని, ఈ కాలం పిల్లలు బాధ్యత తెలియదు, డబ్బు జాగ్రత్త లేదు అనుకుంది. కానీ ఈవేళ లహరి ఎంత త్వరగా అన్ని జాగ్రత్తలు తీసుకుని భాస్కర్ని ఆసుపత్రిలో చేర్చింది. అందుకే అతను బతికి బయటపడ్డాడు. ఇప్పుడు ఇంటికి వచ్చి వంట చేయాలంటే ఎవరికైనా ఇబ్బందే. వీళ్ళు జీతం ఎక్కువ ఇవ్వబట్టే కదా ఈ స్వరూప ఇంత రాత్రి వచ్చి వేడిగా అన్నీ చేసింది. తన ఇంట్లో ఇన్ని రోజుల నుంచి చేస్తున్న లక్ష్మికి తన తాళం అలా ఇవ్వగలదా? ఎందుకంటే తనకి మనుషుల మీద నమ్మకం తక్కువ. లహరి అన్నట్లు ఇంట్లో డబ్బు బంగారం లేకపోతే పోయేందుకు ఏముంటాయి? భాస్కర్ ఎన్నిసార్లు చెప్పినా లక్ష్మితో ఎప్పుడూ విసుగ్గా మాట్లాడటం తప్ప సవ్యంగా మాట్లాడలేదు. పని వాళ్ళకు అలుసు ఇవ్వకూడదు అని. భాస్కర్ చిన్న చిన్న సాయాలు చేయబట్టి, లహరి వాళ్ళతో చక్కగా మాట్లాడబట్టి ఈవేళ ఒక్క ఫోన్ చేయగానే రాజు పరిగెట్టుకొచ్చాడు. లక్ష్మి లహరికి ఫోన్ చేసి భాస్కర్ ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కుంది. లహరికి కారు ఉండబట్టే కదా త్వరగా అన్ని పనులు అవుతున్నాయి. అదే తను చెప్పినట్టు బంగారం వజ్రాలు కొంటే ఏం లాభం? లాకర్లో పెట్టడం తప్ప. భాస్కర్ అన్నట్టు ఈ కాలం పిల్లలకి తమకంటే ఎక్కువే తెలుసు.
వాళ్ళు సంపాదనను ఎలా సుఖంగా ఉంటామో అని చూసుకుని ఖర్చు పెడతారు. తమ కాలంలో పరిస్థితులు వేరు, ఇప్పుడు వేరు. మేము ఉన్నట్టు మీరు ఉండండి అనటం, వాళ్ళకి అభిమానాలు లేవు, బాధ్యతలు లేవు అనటం ఎంతో తప్పు. ఈవేళ లహరి చేసినంత పద్ధతిగా బాధ్యతగా తను చేయగలదా? ఊరికే పిల్లలు చేసే ప్రతి పనిని విమర్శించే కన్నా ఈ వయసులో వాళ్ళు చెప్పినట్లు వినటం మంచిది అనుకుంటూ నిద్రకు ఉపక్రమించింది ఉమ. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ కూడా చేయండి.